మనువు విడిచి తనయులంజుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి నన్నె కానియన్యమన్నెండు నెరుగని వారి విడువనెట్టి వారినైనా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో భగవంతుడు శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత జనవత్సరుడు మన కోసమే తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి ఈ కలియుగాన అర్చావతార రూపంలో అనుగ్రహిస్తున్నటువంటి ఆ గోవిందుణ్ణి పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో వాసుదేవనామధారి అయినటువంటి ఆ గోవిందుణ్ణి ఎంతగా మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని భాగ్యాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే స్వామినిలా కోరుదాం. ఈ రోజున పైగా సంక్రాంతి పర్వది. సూర్యభగవానుడు 12 రాశులలోకి సంక్రమణం చేస్తూ ఉంటాడు. అందులో విశేషం ఈ రోజున మకర సంక్రమణం. మకర రాశిలోకి సూర్యభగవానుడు ఎంతో గొప్పగా ప్రవేశించబోతూ ఉన్నాడు. దీన్ని మకర సంక్రాంతి అంటాం మనం. ఈ రోజు నుంచి కూడా అయనము కూడా మారుతూ ఉన్నది. ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఎంత గొప్పదో ఈ కాలం. ఈ కాలంలో మనందరం కూడా చక్కగా చేయవలసినటువంటి గొప్పదైనటువంటి కార్యం ఏమిటి అనంటే ముఖ్యాతి ముఖ్యంగా ప్రతి కుటుంబము కూడా వారి వారి యొక్క పితృదేవతల్ని చక్కగా ఈ మకర సంక్రాంతి పుణ్యకాలంలో ఆరాధన చేయాలి. మన ధర్మశాస్త్రాలు చెప్పే సంక్రమణం రోజున ఏ పద్ధతి ప్రకారం ఆరాధించాలి పితృదేవతల్ని పెద్దలందరూ కూడా మనకు రాసి ఉంచారు. ధర్మశాస్త్ర గ్రంథాలలో ఉన్నాయి. మన గ్రామాలలో ఉన్న బ్రాహ్మణోత్తములను గురువుల్ని అడిగితే చక్కగా తెలియచేస్తారు. వాటిని అనుసరించి ఈ మకర సంక్రాంతి పర్వదినాన కాస్త మన ఇంట్లో ఉన్న మన పితృదేవతల యొక్క చిత్ర పటాలను కాస్త తుడిచి గంధ పుష్పాదులతో అలంకరించి మన ధర్మశాస్త్రాలు మన పెద్దలు మనకు చెబుతూ ఉన్నట్లుగా ఈ రోజున పితృదేవతారాధన చేయడం ప్రతి ఒక్క ఇంటిలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడికి కూడా ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఎందుకంటే ఇది మకర సంక్రమణ పుణ్యకాలం చాలా విశేషమైనటువంటి. నిన్నటి రోజున భోగి పండగని జరుపుకున్నాం. మనలో ఉన్న పాపాలన్నింటినీ కూడా దుఃఖాలన్నింటినీ బాధలన్నింటినీ ఆ భోగి మంటలలో కాల్చివేసి నూతన ఆనందంతో జీవితాన్ని గడపాలి అని నిన్నటి రోజున మనం సంకల్పించాం. ఈ రోజున ఆ సంకల్పంలో ముందుకు సాగడానికి గాను పితృదేవతారాధనాన్ని ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో చక్కగా ఆచరిస్తూ ఈ సంక్రమణ కాలంలో దాన ధర్మాది క్రియలకు చాలా ఉత్తమ ఫలితం వస్తుంది అని కూడా పెద్దలు అంటారు. కనుక ఆ క్రియలన్నింటినీ కూడా మనం జరుపుకోవాలి. ఇది మనందరికీ చాలా పెద్ద పండుగ. ఎక్కడ ఉన్నా ఏం చేసినా మన ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగ వచ్చింది అని అంటే ఎంత ఆనందంగా కొత్త బట్టలతో ప్రతి ఊరు కూడా ఆనంద కోలాహలంతో నిండిపోతూ ఉంటుంది. ఆ ఆనంద కోలాహలాన్ని ఈ జీవితకాలం అంతా కూడా ప్రతి దినము సంక్రాంతి పర్వదినంలాగా మనకు ఎంతో గొప్పగా కాలంలో అనుగ్రహం ఆ విధంగా రావాలి అని కోరుకోవాలి ఈ రోజున మనందరం కూడా. అలా మరి కోరుకోవాలి. భగవంతుడు మనతోనే మన చెంతనే ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం మాత్రమే అన్ని పిండి వంటలు వండుకొని తినేయడం కాదయ్యా. ఈ సంక్రాంతి పర్వదినాన నీవు ఆచరిస్తున్నటువంటి ప్రతి ఒక్కటి, నీవు సేవిస్తున్నటువంటి ప్రతి పిండి పదార్థము, ప్రతి ఆహారము, ప్రతిదీ భగవంతుడికి నివేదించి ఇదిగో స్వామి నీవు స్వీకరించు. మొట్టమొదట నీకోసమే అసలు ఈ పండుగ అంతా కూడా, తర్వాతే మాకని చెప్పి ఎవరైతే
భగవంతుణ్ణి పితృదేవతల్ని ఈరోజు ఆరాధన చేస్తారో వారికి అంత గొప్ప ఫలం వస్తుందంటున్నారు. అలా చేసిన వారికి భగవంతుడు ఎలా ఉంటాడో ఇక్కడ చెప్తూ ఉన్నారు. తనువు మనువు విడిచి, తన యొక్క శరీరాన్ని తన యొక్క మనస్సుని అన్నింటినీ కాసేపు పక్కన పెట్టి నా కోసం ఎవడైతే ఆరాధన చేస్తాడో, తనువు మనువు విడిచి తనయులను చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి, తనయుల్ని చుట్టాలని ఆలిని సంపదాలిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి అన్నీ కూడా భగవంతుడి తర్వాతే నాకు అన్నీ అవసరం కావాలి, అందరికీ కూడా పిల్లలు కుటుంబం అన్నీ కావాలి, వాటి కోసం పరిగెడుతూ ఉంటాం. కానీ అవన్నీ కావాలి, రక్షణగా ఉండాలని వాటిని సైతం పక్కన పెట్టగలిగే భగవంతుడి కైంకర్యంలో ఎవడైతే కూర్చోగలుగుతాడో భగవంతుడు అన్నిటినీ చూసుకుంటాడు, వాడిని చూసుకుంటాడు. అదే చెప్తూ ఉన్నారు. తనువు మనువు విడిచి తనయులంజుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి, నన్నె కాని ఎన్యమన్నెండు ఎరుగని, నన్ను తప్ప అన్యుల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఆరాధనలోనే మునిగినటువంటి వాడు, నా భక్తిలోనే ఉన్నటువంటి వాడిని వారి విడువ నెట్టివారినైనా, అలా నా భక్తుడు ఎవడన్నా నా కంటికి కనపడితే ఎప్పటికీ నేను వాడిని విడువనయ్యా, వాడితోనే ఉంటాను, వాడితోనే నిత్యము నిరంతరము ఉండి ప్రతిరోజు సంక్రాంతి పర్వదినం వాడి జీవితంలో వచ్చేలా నేను చూసుకుంటాను అని భగవంతుడే అంటూ ఉంటే ఇక మనకేలా చింత. కాబట్టి ఈ సంక్రాంతి పర్వదినాన మన ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా చక్కగా ఆచరించే ప్రయత్నం చేస్తూ, ఇలాంటి పండుగలు ఎన్నో మన జీవితంలో జరుపుకునే భాగ్యాన్నిమ్మని ఆ గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ, ఆ గోవిందుడి యొక్క ఆరాధన మార్గంలో కృతకృత్యులమయ్యేటువంటి ఒకానొక భాగ్యాన్ని మనందరం కూడా పొందుదాం. ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.